హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చినా కదా, హంగామా స్టార్ట్ అయిపోతుంది. అందరం కూడా కలుస్తున్నాము చాలా రోజుల తర్వాత. ఫుల్ వీడియో అయితే చూడండి. దీంతో పాటు ఇంకా 2-3 బ్లాగ్స్ కూడా ఛానల్లో ఉంటాయి. మరి షో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. తీసిన ఆల్రెడీ బెస్ట్ అని తీసిన. హైదరాబాద్ కాదు. గుడ్ మార్నింగ్ గర్ల్. చిత్ర గుడ్ మార్నింగ్. ఏడుందిరా బల్లి? చిన్నప్పుడు నీకు బల్లి అంటే ఇష్టం, ఇప్పుడేమో బల్లి అంటే ఓవరాక్షన్ చేస్తున్నావు. ఈరోజు ఈ వీడియోలో అయితే అసలు అమ్మమ్మల ఇంటికి ఎందుకు పోయినాము, అక్కడ ఏం చేస్తున్నాము, ఎవరెవరు ఉంటారు, మా వాళ్ళు ఎంతమంది, అవన్నీ చెప్తాను. చూపించడానికైతే కొంతమంది రావట్లేదు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఊర్లో ఎల్లమ్మ పండుగ ఉంది, వాళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ అన్నయ్య వాళ్ళు కొంతమంది అయితే వేరే వేరే పనులు ఉండడం వల్ల మిస్ అవుతున్నారు. చూసావా? ఏంటి అది చూడిచా, అది ఎలా చేస్తుంది స్టంట్స్ కిందికి మీదికి. బాగుంది హ్యాండ్ బ్యాగ్. అది ఫింగర్కి పడుతుంది, చేయికి పట్టదు అది. అమ్మమ్మ ఊర్లో అయితే ఎల్లం పండుగ ఉందని చెప్పినాను కదా, దానికోసం అయితే ఊరికి వచ్చినాము. 4 రోజుల పండుగ ఉంటుంది. ఈ రోజు పూజ అనమాట. సండే రోజు పూజ, మండే రోజు బండ్లు తిరుగుడు అట్లా ఉంటుంది ఎల్లమ్మ దగ్గర. ట్యూస్డే రోజు బోనాల పండుగ, వెనస్డే రోజు దావత్ అయితే ఉంటుంది. నేను సాటర్డే ఈవినింగ్ వచ్చిన, సండే పూజ అయిపోయాక పోవాలి, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక మా పాపకు రివిజన్ కంప్లీట్ అయిందని చెప్పేసి తీసుకొని వచ్చిన, బాబుని అయితే తీసుకురాలేదు. పండగ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే మంచిగా రెడీ అయిపోయినా. బావి కాడ అయితే నిలబడి అట్లా చూస్తున్నాం అనమాట. చిన్నప్పుడు నేను ఈ బావిల నుంచి మస్తు నీళ్ళు చేదినా అనమాట, మస్తు కష్టపడ్డా. సో అట్లా ఇప్పుడు చూస్తున్నా ఎన్ని నీళ్ళునే ఏంటిదని. మా అమ్మమ్మల బావిలా ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా నీళ్ళు అయితే ఇంకిపోవు, ఎప్పటికీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి అన్నమాట. ఇక మా వాళ్ళు మామిడాకులు బంతిపూలతో అయితే అలంకరిస్తున్నారు గుమ్మల్ని. ఫస్ట్ ఛాయ్ తాగితేనే మాకు ఏదైనా ఎనర్జీ వస్తుంది అనమాట పని చేయడానికి. మా ఫ్యామిలీ మొత్తం అందరం అంతే అనమాట. సో పూజకి అన్నీ రెడీ చేసే ముందు కొంచెం ఛాయ్ తాగి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అట్లా బయటకు వచ్చి నిలబడంగానే మాకైతే ఛాయ్ తెచ్చిచ్చిన ఆవిడ ఎవరు అని అంటే, మాకు పొలాలకు పని చేయడానికి వస్తారు కదా, సో వాళ్ళే ఇంట్లో ఏదైనా పని ఉన్నా కూడా పండగలప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారనమాట. సో ఆంటీ అయితే ఛాయ్ తెచ్చిచ్చింది. సో అట్లా మొత్తానికి అయితే ఛాయ్ తాగిన తర్వాత ఇప్పుడు మేము పూజ పీటని అయితే రెడీ చేయబోతున్నాము. సత్యనారాయణ పూజ పీటని మేము ఎట్లా తయారు చేస్తాము అనేది అయితే చూపిస్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు అని తెలిసింది, ఎందుకంటే సత్యనారాయణ పూజ అనగానే అందరూ సేమ్ చేస్తాం కదా అనుకుంటాం, కానీ ఒక్కొక్క తయారీ విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మేము తయారు చేసే విధానం అయితే చూపిస్తా. ఇక్కడైతే ఇంకా మా పెద్దమామ, మా పిన్ని, మా అమ్మల్ని అయితే పట్టుకొని అట్లా ఫోటో దిగుతున్నాడు. మా పెద్దమామ మస్తు బిజీ ఉంటాడు అనమాట, ఎప్పుడు ఫోటోలకు వీడియోలకు దొరికిండని చెప్పేసి అట్లా తీసేస్తూ ఉన్నా. ఇప్పుడు పూజ ఏదైతే చిన్నమామ వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మగారి ఇల్లు అంటున్నా, అమ్మమ్మని చూపిస్తలేనని మాత్రం అనుకోకండి. నా వీడియోస్ చూసేటోళ్ళు రెగ్యులర్గా వాళ్ళకైతే తెలుస్తుండొచ్చు, కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. అమ్మమ్మ లేరు, ఒక 12 years బ్యాక్ ఏమో అట్లా కాలం చేసిరనమాట. ఇంకా చిన్నమామ, పెద్దమామ వాళ్ళ పిల్లలందరూ కూడా సిటీలో సెటిల్డ్. ఇప్పుడు మేమేం పండుగలు చేసుకోవాలన్నా కూడా ఊరికే పోతాము. ఇప్పుడు మా ఊర్లో ఎట్లా మాకు ఇల్లు ఉందో, సో అట్లనే వీళ్ళు కూడా అంతే అనమాట. ఏం ఫెస్టివల్స్ అయినా కూడా ఊరికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఇంకా సత్యనారాయణ పూజ కోసం రెడీ చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం, మా వాళ్ళు ఎంతమంది చెప్పలేదు, ప్రతి వీడియోలో చెప్దామని మర్చిపోతున్నా. మా అమ్మమ్మకైతే 5 బిడ్డలు, 2 కొడుకులు అన్నమాట. సో 2 మామలు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, వాళ్ళందరినీ కూడా ఒక్కసారి కలిస్తే పరిచయం చేద్దాం అనుకున్నా. బట్ ఈ వీడియోలో మా చిన్న పిన్ని మిస్ అయిపోయింది, అందుకని ఇంకా వాళ్ళని పరిచయం చేయడానికి అయితే కుదరదు, కానీ ఉన్నోళ్ళని అయితే చూపిస్తా. సో నెక్స్ట్ ఇంకొక మంచి ఫెస్టివల్ ఉండబోతుంది, అక్కడికైతే మ్యాక్సిమం అందరూ వస్తారు. ఆ వీడియోలో అయితే అందరినీ పరిచయం చేస్తాం. మా వాళ్ళని చాలా మందికి సత్యనారాయణ పూజ పీటని ఎట్లా పూదియాలి, ఎట్లా అలంకరించాలి, అని ఏమేమి పెట్టాలనేది తెలియదు, నాకు కూడా తెలియకపోతుండే. అందుకనే దగ్గరుండి తెలుసుకున్న ఈరోజు, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఇక పూజ పీటని అయితే రెడీగా పెట్టేసుకున్నాము. కింద పసుపు నీళ్ళు వేసి మంచిగా అలుక్కున్న తర్వాత దాంట్లో ముగ్గేసేసి అది ఆరే వరకు పీటనైతే అలంకరించుకోవాలి. పీటను అలంకరించుకునే ముందైతే ముత్తైదులందరూ కూడా ఇట్లా పసుపు పొట్టు పెట్టేసేసుకొని తర్వాత పూజ పీటని పూజించడం స్టార్ట్ చేయాలి, అదే అలంకరించడం అనమాట. సో గంధము, పసుపు, కుంకుమ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. మా పిన్ని అయితే ఒక ఐడియా చెప్పింది, ముగ్గు మీద పెట్టేస్తే మొత్తం అంతా అక్కడ పడుతుంది కదా, ఒక సైడ్లో పెట్టి కుంకుమ, పసుపు అన్నీ పెట్టిన తర్వాత ముగ్గు మీద పెడదామని చెప్పింది. తర్వాత దాన్ని తుడిచేసుకోవచ్చు కదా క్లాత్ తోటి. అండ్ పూజ ఇవన్నీ
అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ చీపురు గట్టనైతే అస్సలు పెట్టద్దు. ఏదన్నా తూడ్చాలి ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం బట్టతోటి తూడ్చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ గంధం పెట్టుకుంటూ పసుపు కుంకుమలు అయితే పెడుతున్నాయి. ఎందుకంటే ఆ కుంకుమ పసుపు పెడుతుంటే ఆగదు. పూజ పీటకి అందంగా కనిపించేది పసుపు కుంకుమలే కదా. అలంకరించిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. లిటరల్లీ నా నడుము పోయిందన్నమాట. ఎందుకంటే ఫిక్స్ అయిపోయినా ముద్దుగా అలంకరించాలి సత్యనారాయణ పీటని అని చెప్పేసి చాలాసార్లు పార్టిసిపేట్ చేసిన, కాకపోతే సగం సగం అన్నమాట. ఈరోజు ఫుల్గా తెలుసుకుంటూ మీ అందరికీ కూడా చూపిస్తూ ఎవరికైనా ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడకపోతుందా అనేటువంటి ఒక చిన్న ఆలోచనతోటి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. నాకు మీకే కాదు, మా ఫ్యామిలీలో ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ లేని వాళ్ళు వేరే దేశాలలో ఉండే వాళ్ళకు కూడా అసలు ప్రాసెస్ ఏంది అనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోయేలా ఉండాలని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మనలో కాల్ చేసి ఆ టైంలో అడిగి అవైలబుల్ ఉండకపోవచ్చు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమైపోవాలి. సో ఇప్పుడైతే పసుపు కుంకుమలిగా మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ, ఎక్కడ పెడితే బాగుంటుంది అనిపిస్తుందో అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక మా పిన్ని గైడ్స్ మేరకు ఎక్కడెక్కడ పెట్టమంటే అక్కడ పెడుతున్నా. ఫస్ట్ గంధం పెట్టి దానిపైన పసుపు కుంకుమలు అయితే పెడుతున్నాయి. ఎందుకంటే మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి, చూసిరు కదా బొట్లు. లేదంటే ఆల్రెడీ మనం రాసిన పసుపు పీటకి ఆరిపోయి ఉంటుంది కాబట్టి అతుక్కోవన్నమాట. సో అందుకని గంధం పెట్టుకుంటూ పసుపు కుంకుమలు అయితే పెడుతున్నాను అనమాట. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే దగ్గరుండి ఇట్లా మొత్తం నేనే చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అయినప్పుడు కూడా మా అక్కనే మొత్తం డెకరేషన్ చేసింది. నేను దగ్గరున్న పక్కన చూస్తూ ఉన్నా కానీ అంత ఐడియా లేదన్నమాట. ఇంకా అక్క చేతుల మీదగానే మొత్తం జరిగిపోయింది. సరే అని చెప్పేసి ఈరోజు మొత్తం నేను దగ్గరుండి చూడాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయే ఇంకా పూజపీటని రెడీ చేయడానికి కూర్చున్నాను. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. ఓన్లీ బొట్లే కాదు, మేము చెరుకులు, అరిటాకులు, బంతిపూలు ఇవన్నీ కూడా కడతాము. కట్టిన తర్వాత చూడండి నిజంగా ఎంత అందంగా కనిపిస్తుందో పీట. ఏదైనా మనం కష్టపడే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఫలితం అనేది. ఎంత కష్టపడితే అంత ఫలితము, చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా. సో అట్లా మొత్తానికైతే చాలా చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. మస్తు రోజుల తర్వాత కొంచెం కష్టపడడం అనేది అలవాటు తప్పింది. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకునే ఈ వీడియోలో, కొంతమంది నన్ను బాగా హేట్ చేసేటోళ్ళు అనుకుంటా. నీకేమీ హ్యాపీ లైఫ్, ఇట్లాంటి సాంగ్స్ సూట్ అవ్వవు, అట్లాంటి సాంగ్స్ సూట్ అవ్వవు అనుకుంటూ కామెంట్స్ చేస్తారు కదా. సో కష్టపడితేనే దేనికైనా సుఖము అండ్ ఫలితము దక్కుతాయి అనేది నేను బాగా నమ్ముతా. మీరు కూడా చూసి ఉంటారు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా 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 పని చేస్తుండే, చాలా కష్టపడుతుండే. సో కష్టపడితేనే జీవితం అనేది నాకు అప్పుడు తెలియదు. కాకపోతే దేవుడు ఇచ్చినటువంటి పరీక్షల వల్ల నేను కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ హ్యాపీగా కనిపిస్తున్నా, హ్యాపీ వీడియోస్ చేస్తున్నా, ఇంత హ్యాపీగా ఉన్నా. సో కష్టపడితే ఫలితం ఉంటుంది. బుక్ లోపల ఉన్న మ్యాటర్ చూడకుండానే బుక్ మీద టైటిల్ని చూసి బుక్ని జడ్జ్ చేస్తారు కదా. సో అట్లా చాలామంది కూడా మనుషుల గురించి తెలుసుకోకుండా మనుషుల్ని జడ్జి చేస్తారన్నమాట. సో అట్లా చేయకండి. మీకు అంత ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ మనిషి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఆ మనిషిని అడగండి, చెప్తారు. ఎందుకంటే కష్టాలు పడి వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలని హ్యాపీగా ఏమంటారు షేర్ చేసుకుంటారు అనమాట. సరే కానీ ఇంకా పీట అయితే రెడీ అయిపోయింది. ముగ్గులు వేసేసినాం, మంచిగా బొట్లు పెట్టేసినాం. ఇప్పుడు మంచిగా అలంకరించుకోవాలి. అరిటాకులు, చెరుకు కొమ్మలతోటి అలంకరిస్తే అద్దరిపోతుంది. సిటీలో అయితే కొంచెం కష్టమే ఇవన్నీ దొరకడం. కానీ మా వాళ్ళు సిటీలో పూజలైనా కూడా మా అక్క వాళ్ళు కానీ మేము కానీ ఎవరు పూజలు చేసుకున్నా ఊరు నుంచి ఇప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. సో వచ్చేటప్పుడు తీసుకొస్తారనమాట. అట్లా కూడా మాకు ఇది లోటు అనడానికి ఉండదు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా మీ వాళ్ళు మా వాళ్ళు అనేటువంటి ఎక్కువ ఆలోచన చేయకుండా ఎవరికైనా కూడా ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంది ఆ వస్తువు అని అంటే ఆ వస్తువు మన ఫంక్షన్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఆలోచిస్తారు మా వాళ్ళు. కానీ ఇది మాది, మా ఇంట్లోనే ఉండాలి, ఇది మీది, మీ వాళ్ళు అట్లాంటి ఎక్కువ ఆలోచించరు. కష్టాలైనా సుఖాలైనా అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాము. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను చాలామంది అంటూ ఉంటారు ఇట్లాంటి ఫ్యామిలీ ఉండాలి, ఇట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ఫ్యామిలీ ఎట్లుండాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లుండాలి అనే ప్రతి ఒక్క విషయం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నిలుపుకోవాలి అని అంటే మనం చాలా చాలా విషయాలలో తగ్గి ఉండాలి, చాలా కంట్రోల్ చేసుకోవాలి, చాలా అర్థం చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఫ్యామిలీస్ మంచిగా కలిసిమెలిసి ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. అందుకే నా ద్వారా కొన్ని విషయాలను, కొన్ని బంధాలను, కొన్ని విలువల్ని చాలామందికి తెలియజేయాలని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. చాలామంది ఏదో అనుకుంటారు ఫ్యామిలీ వ్లాగ్స్ ఎవరు చూస్తారు, చేంజ్ చేయొచ్చు కదా కంటెంట్ అని చెప్పేసి. నేనైతే అస్సలు చేంజ్ చేయను. నాకు లైఫ్ టైం మెమరబుల్గా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఒక 10-12 years తర్వాత చూసుకుంటే ఇంకా జీవితంలో ఇంకేం కావాలనిపిస్తుంది. సో దానికోసం మాత్రమే నేను ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోస్ చూస్తూ ఏ ఒక్క
ఇద్దరు ముగ్గురైనా చేంజ్ అవ్వకపోతారా, అరే ఇట్లుంటే ఎంత బాగుంటుంది, డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి, మనుషులు అనేది జీవితాంతం ఉంటారు, అండ్ ఫ్యూచర్లో మనం పోయినా కూడా వాళ్ళ మెమరీస్ ఉంటాయి. సో ఇట్లాంటి విషయాలు విలువల్ని తెలుసుకుంటారని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఏమైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. మా ఊళ్ళతో ఎట్లుంటుందంటే, స్టార్ట్ చేసేటప్పుడు నేను మా పిన్ని స్టార్ట్ చేసినాం, మెల్లగా మా ఆంటీ యాడ్ అయింది, దాని తర్వాత ఒక పిన్ని యాడ్ అయింది, దాని తర్వాత మా పెద్దమ్మ వచ్చి యాడ్ అయింది. సో అట్లా అనమాట, 10 మంది కలిసి చేసుకుంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా, ఒక్కోళ్ళ మీద భారం ఉండదు. మేమందరం కలిసినాము అని అంటే చిటికెలా అయిపోతుంది పని. సో అట్లా నేను ఒక్కదాన్నే చేస్తా అనే టైంలో, అంటే నేనే ఫస్ట్ రెడీ అయినా, సరే అని స్టార్ట్ చేసేసిన. అట్లా స్టార్ట్ చేయగానే ఒక్కోళ్ళు వచ్చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా నలుగురం కలిసి రెడీ చేస్తున్నాం కదా. ఎండ్ ఆఫ్ ద డెకరేషన్ అద్దరిపోయిందనమాట. మొత్తం అయిపోయే వరకు చూడండి ఎంత మంచి వచ్చిందో. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారు, సేమ్ ఇట్లానే చేసుకుంటారా, ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉంటాయా, మేము చేయకూడని ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మా పాప అయితే మేము అట్లా పూజకి రెడీ చేస్తూ ఉంటే మామిడి ఆకులతోని ఏదో హ్యాండ్ బ్యాగ్స్ అంట, మా అన్న వాళ్ళ కూతురు నా కూడలు అయితే నేర్పించింది ఆ హ్యాండ్ బ్యాగ్స్ చేయడము. మామిడి ఆకులతో హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే చేస్తుంది. షార్ట్ అయితే తీసిన అనమాట, దాన్ని అయితే పోస్ట్ చేస్తా. నేను ఒకవైపు పీటకు పెడుతుంటే పసుపు బొట్లు, ఆమె తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే మొత్తం అన్నీ కూడా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసింది. యాక్చువల్గా వచ్చిన చుట్టాలందరూ కూడా హ్యాండ్ బ్యాగ్స్ని చూసి ఇవేంటి ఇట్లా చేయాలన్నా, ఇదేమన్నా కొత్త వెరైటీయా, మామూలుగా ఎవరైనా చూసినప్పుడు అనుకుంటారు కదా, ఏదైనా డిఫరెంట్గా చేసినామంటే అంటే ఇట్లా చేయాలన్నా, ఇప్పుడు ఏమైనా కొత్తగా అట్లా వచ్చిందా అని చెప్పేసి అడుగుతారు కదా. అట్లా మా పాప చేసిన హ్యాండ్ బ్యాగ్స్ని చూసి అందరూ కూడా ఇదేంది వెరైటీగా అని చెప్పేసి అడిగారు అనమాట. యాక్చువల్గా తీసిన అనుకుంటా ఒక క్లిప్ చూపిస్తా ఆమె ఏం హ్యాండ్ బ్యాగ్స్ చేసింది అనేది. మొత్తానికి పీటకైతే బంతి పూలు కట్టిన తర్వాత ఫుల్ లుక్ అయితే వచ్చింది. ఇక లోపలికి సత్యనారాయణ స్వామి వచ్చిన తర్వాత అదిరిపోతుంది అనమాట. ఫైనల్ లుక్ చూడకుండా మాత్రం వీడియో ఎండ్ చేయకండి అండ్ స్కిప్ చేస్తూ చూడకండి. నా చిన్ని మాటలు, ముద్దు మాటలు వింటూ మీకు ఎట్లా అనిపించినాయి కూడా కామెంట్ చేయండి. ఇక మేము తయారు చేస్తూ ఉంటే మా పెద్దమ్మ అయితే వచ్చేసింది అనమాట. మా అమ్మలు అయితే 5 అక్క చెల్లెలు అని చెప్పినాను కదా. సో అమ్మతో పాటు వీళ్ళిద్దరు 3 అక్క చెల్లెలు అండ్ ఇంకా 2 పెద్దమ్మ, చిన్నమ్మ రాలేదన్నమాట. వాళ్ళు నెక్స్ట్ వీడియోలో అట్లా చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే వీళ్ళు 3 వచ్చారు అండ్ పెద్దమ్మ రేపు వస్తుంది అనుకుంటా, పెద్దమ్మని కూడా చూపిస్తా. సో అట్లా పెద్దమ్మ వచ్చిన తర్వాత కూడా అట్లా చేతేస్తుంది అన్నమాట, ఇది ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని చెప్పేసి. సో ఇంట్లో పండుగ ఉన్నప్పుడు ఎంతమంది చేతేసినా కూడా పని అయితేనే ఉంటుంది కదా. సో అట్లా ఇంకా పెద్దమ్మకి వచ్చిన ఆలోచనలను బట్టి ఇట్లా చేద్దాము, ఇట్లా పెడితే బాగుంటుంది అని చెప్తూ ఉందనమాట. ఇక తను చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా, బియ్యం కలపడం అట్లాంటివి, ఆ పనులన్నీ కూడా మా పెద్దమ్మ చేస్తుంది. ఇక మేమైతే మొత్తం సత్యనారాయణ పీటని అయితే ఇట్లా తయారు చేసేసినాము. ఇక మా పిన్ని అయితే ఇక్కడ లోపల కలశం పెట్టాలి కదా దేవుని నిలపడానికి. సో కలశానికైతే గంధం అయితే పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత దాంట్లోపల బియ్యం నింపాలన్నమాట. ఆ కలశం నిండా బియ్యం దాంట్లోపల ఒక ఖర్జూర పండు పోక పెట్టేసేసి కుడుకలు పెట్టి, కుడుకలో కూడా కొన్ని బియ్యం పోసి అక్కడ దేవుని అయితే పెడతారనమాట. దేవుని విగ్రహం ఉంటుంది కదా పూజ చేయడానికి. పసుపు కొమ్మలు, పోకలు, ఖర్జూర పండ్లు, డెకరేషన్ ఏమైనా చేసినాం పిన్ని. కలశంలో అయితే బియ్యం పోసేసేసి మామిడాకులతో డెకరేట్ చేసుకున్న తర్వాత 2 కుడుకలు తీసుకోవాలి. కింద కుడుకలో కొంచెం బియ్యం, మీద కుడుకలో కూడా కొంచెం బియ్యం పోసి పెట్టుకోవాలి. కలశం లోపల ఒక ఖర్జూర పండు పోక అయితే పెట్టమని చెప్పారు. సో నేనైతే అట్లా పెట్టేసేసిన. దాని తర్వాత కుడుకలు కూడా దానిపైన పెట్టి దానిపైన దేవుడిని పెట్టాలన్నమాట. పూలతోని తొట్లేలాగా గుచ్చిరు కదా మా వాళ్ళు, దీన్ని అయితే ఇట్లా పీట లోపల పైనకైతే కడతారన్నమాట. చాలా మంది తెలిసి ఉంటుంది, వినాయక చవితికి అట్లా కడతారు కదా తొట్లేలు. అట్లా మేము సత్యనారాయణ పూజకు కూడా కడతాము. లోపలైతే ఒక 5 గ్లాసులు కానీ 5 చెంబులు కానీ ఎవరికి ఎంత ఇష్టమైతే అంత ఇష్టమైనన్ని లోపల తెల్ల బట్ట వేసి నవగ్రహాలు పెట్టి ఇంకా కలశం పెట్టి పూజ చేసుకోవడానికి లోపలంతా కూడా బియ్యాన్ని మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టేసిన. మా వాళ్ళందరూ కూడా రిలాక్స్డ్గా బయట కూర్చున్నారు, ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడైతే కలశం ఉంది కదా, కలశం పైన ఒక బ్లౌజ్ పీస్ ఏ కలర్ అయినా సరే, మేమైతే రెడ్ కలర్ తీసుకున్నాము, దానిపైన కుడుకలు పెట్టేసేసి ఆ కుడుకల్లో బియ్యం పోసినాం కదా అక్కడ దేవుణ్ణి అయితే పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఇంకా కలశానికైతే మంచిగా కంకణము ఇంకా పూలు అయితే కట్టిరు. మా వాళ్ళు రాంగా హైవేలో ఫుల్ గన్నేరు పూలు దింపుకొచ్చారు అనమాట. సో గన్నేరు పూల దండనే కట్టిరు. ఇక్కడైతే చూసారు కదా సత్యనారాయణ స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం. మామూలుగా చాలామంది దేవుళ్ళకి తులసి మాలలు అంటే ఇష్టం కదా. సో తులసి మాల వేయంగానే అదొక రకమైన గుడ్ వైబ్ వచ్చింది. అప్పుడే పూజ స్టార్ట్ అయిపోతుంది అనే విధంగా కలొచ్చినట్టు అనిపించింది అనమాట. మల్లెపూల దండ తులసి మాల వేసేసి ఇంకా లోపలైతే పెట్టేసినాము. ఒక్క చేతి కాదు, అందరం తలా ఒక చేతి వేస్తూ మొత్తం అంతా అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మొత్తానికైతే చూసారు కదా ఎంత ముదిగా రెడీ అయిపోయిందో పీట. ఇప్పుడు ఇంకా లోపల ఏం చేయాలి అని అంటే బియ్యం పోసినాము,
కలశం పెట్టేసినాము, దేవుని కూడా లోపల పెట్టేసినాం కదా. రెండు తమలపాకులు తీసుకొని నవగ్రహాలు 9 రెండ్ల 18 ఆకులు. సో అట్లా 2 ఆకులు వేస్తూ ఒక ఖర్జూర పండు, ఒక పోక, ఒక కాయిన్, వాటిపైన వస్త్రం కూడా పెట్టేసేసి మొత్తం అన్నీ కూడా రెడీ చేసినాం అనమాట. పండ్లు కూడా పెట్టేసి ఇక్కడైతే మా పెద్దమామ వచ్చిండనమాట, చిన్న తాత వాళ్ళ పెద్దమామ. మా రిలేషన్స్ ఇంకా తర్వాత వీడియోస్లో పరిచయం చేస్తా. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. మా పద్మ అంటే అయితే కూరగాయల కోసం ఇంకా అన్నీ రెడీ చేస్తుంది వంటలు చేయడానికి. వంకాయ కర్రీ, పాలకూర పప్పు, బీరకాయ పప్పు, పప్పుచారు అనుకుంటున్నాము. కష్టపడుతున్నారు ఆడపిల్లలు. ఇట్లాంటి ఆడపిల్లలు ఉండాలి, అదృష్టం. ఇట్లాంటి ఆడపిల్లలు దొరుకుతుంది భీమా, ఇట్లాంటి ఆడపిల్లలు దొరుకుడు అదృష్టమే అంటారు భీమా. ఏదేమైనా అరే వా, ఏం కూర వండుతున్నావే? పప్పుచారు ఫస్ట్ ములకాయ పప్పుచారా? మంచిగా చేస్తారు. ఈయన నిజంగా అదృష్టవంతుడు ఏమైనా కానీ. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఏ కాదు ఎంత మంచిగా ఆడి వీళ్ళు కష్టపడుతుంటే ఇక్కడ భయపడుతున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఇట్లా కొమ్మలు వేసుకుంటే పప్పుచారు కమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదేంది మరి ఆయిల్ గవంటికి భయపడతారా ఏంది? చెప్పండి ఏమైంది? ఏడాకొచ్చింది. వంటలు చేసుకుంటూ మంచిగా ముచ్చట్లు పెడుతురు. మధ్యలో కూర్చుంది మా చిన్నమామ. ఇది మా సత్యనారాయణ పీఠ తయారు చేసినటువంటి వీడియో. నెక్స్ట్ మా పూజకి ఎవరెవరు వచ్చిర్రు, మా బంధువులు ఎవరు, ఏంటిది అవన్నీ కూడా చూపిస్తాం. మస్తు సందడిగా హడావిడిగా అద్భుతంగా జరిగింది పూజ అయితే. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈ వీడియో ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది. పూజకు అన్ని రెడీ చేసి ఇక కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. పంతులు గారు ఇంకా చుట్టాలు వస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. వంటలు కూడా అన్నీ అయిపోయినాయి. ఇది ఈరోజు వీడియో. రేపు పూజా విధానం ఎవరు వచ్చిర్రు అన్నీ కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.